రైతు బంధు మాకు ఒకసారి మొత్తం బంద్ చేసిండు. బంద్ చేసిండా? 4 ఎకరాల్లో మొత్తం బంద్ చేసిండు. ఎట్లుంది కాంగ్రెస్ వచ్చినాక? కాంగ్రెస్ అయిపోయినాయి మాకు. ఎందుకట్లా? అట్లా ఏంటంటే వాళ్ళకి గుర్తుంది, వాళ్ళకి గుర్తు. మేము ఎంత కష్టం చేసినా మాకు పట్టా పాస్ ఇచ్చినాక అది ఇంకా పాటోడు వచ్చి ఇంకా ఆపుతారు. మేమేం కడుపు కొట్టుకొచ్చి చావాలనా? మీకు కాంగ్రెస్ పట్టాలు ఇస్తాం అది అనేగానే పట్టాలు ఇస్తాం, మళ్ళా భూమి ఇస్తామన్నారు. మళ్ళా ఆఫ్ చేస్తారు. మళ్ళీ ఆఫ్ చేస్తుర్రా? మళ్ళీ ఆఫ్ చేస్తారు. ఈ ఫ్రీ బస్ ఇట్లా ఎట్లున్నది? ఫ్రీ బస్ మాకు మేము ఎక్కడ మేము వేస్తున్నాం, మేము వేస్తాం. తులమ్మంగా అవుతుందా? మా బిడ్డకు నేను చేసిన పెళ్లి చేసిన రైతు మా పెళ్లి రాయలేదు. అంత కోపం వస్తుంది రేవంత్ రెడ్డి మీద, పచ్చి బూతులు మాడతాను. చేయలేడు. ఎందుకు? ఒకసారి 10 సంవత్సరం ముందు చేసినావు, 1 నెల ముందు చేసినావు. నేను ఇయ్యాలి రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు ఒకసారి ఇయ్యలేవు. మరి మళ్ళీ 10 ఏళ్ళు ఉంటాడట. 10 ఏళ్ళు ఉంటాడా? మళ్ళీ ఉంటాడట. ఉంటే మేము ఏం చేస్తామో మాకు గుర్తుంది. ఓటేసే పరిస్థితి ఉందా కాంగ్రెస్? లేదు. ఎందుకే? మొన్న వేసినావా? వేసినా, ఏదో వేసినాం కానీ ఇప్పుడు ఏదో మార్పు అవుతుందని వేసినావు. ఎట్టుంది మార్పు? మార్పు అయిపోయింది, ఓడిపోయిందా? ఓడిపోయింది 2 నెలలనే. 2 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? 18 నెలలు. 15 నెలలు. యూరియా బస్తాలు ఇట్లా దొరుకుతున్నాయా మీకు? యూరియా బస్తాలు అది దొరుకుతుంది మాకు. యూరియా బస్తా కూడా పెరుగుతుంది. ఇప్పుడు అడుగు వచ్చేసి తీసుకుంటామంటే 1320 ఉంటాయి. ఏం చేస్తాం? పొట్లాలు కూడా మేము చేసి ఏం చేస్తాం? మేము రైతు ఏం చేస్తాం? రైతులు ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉంది. ఏం చేస్తామా మేము? మహిళల్ని కోటీశ్వరాలు నేత్రాడుగా చెప్తాడు. చెప్పుడు ఒక మాట, ఇచ్చు ఒక మాట. ఏం చేయం?